ఫ్రీ బస్ ఎట్లా ఉందమ్మా? ఫ్రీ బస్సా మామూలుగా ఇక గట్లనే ఉన్నది. ఆ. ఎట్లా ఉంది మరి ప్రభుత్వం? ప్రభుత్వమా మార్పు మార్పు అని మంచి మార్పు తెచ్చిండు. ఆ. ఏం మంచి మార్పులు తెచ్చిండమ్మా? మంచి మార్పులా గ్యాస్ కు 1500 గ్యాస్ కి ఇస్తానన్నాడు 500 గ్యాస్ అయిపోయినాయి. 2500 మహిళలకు ఇస్తానన్నాడు అవి అయిపోయినాయి. పింఛన్లు 4000 ఇస్తానన్నాడు అవి అయిపోయినాయి. అన్ని చేసిండు ఏది ఒక్కటి కూడా తప్పలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మళ్ళా మహిళా సంఘాల వాళ్ళకే చీరలు పంపిండు, ఉట్టోళ్ళకు మాత్రం ఒక్క చీర పంపలేదు. తెలంగాణ కాదనుకుంటా అందుకే ఎవరు మేము తెలంగాణ వాళ్ళమే. తెలంగాణకు ఓటేక రేవంత్ రెడ్డికి వేసినాం. అది చేసిన పొరపాటు మాది. మా ఎమ్మెల్యే మన పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ వచ్చేది లేదు, చూసేది లేదు, మాట్లాడేది లేదు. ఏం చూస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేసిండు? ఇప్పుడు 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏమన్నా చేసిండు? ఇవ్వలకి ఏం సాయం చేయలేదు. కాకపోతే ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఊరుకో 10 మాది దామిర గ్రామం, ఊరుకో మండలానికి 10 ఇండ్లు కట్టించిండు. అయిపోయింది. ఎప్పుడు ఓటు ఉన్నప్పుడే వస్తాడు అంతే అంతే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు గత ప్రభుత్వం నుంచి పోల్చుకుంటా ఇప్పుడు ఎట్లా ఉంది? మా చెప్పుతోటి మేము కొట్టుకున్నట్టున్నది. ఆయన చెప్పులతోటి కాదు, మా చెప్పుతోటి మేమే కొట్టుకున్నాం. అది కేసీఆర్ ముందే చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇట్లా మారుతుంది, ఇట్లుంటది, ఇట్లా చేస్తాడు, మీకు ఇట్లాంటి వస్తాయి అని సుతా చెప్పిండు. అట్లాంటి పరిస్థితి తెచ్చిండు. ఇప్పుడు ఏం మార్పు అని మంచి మార్పు తెచ్చిండు. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు రూపాయి లేదు ఇప్పటి వరకు. గ్యాస్ పైసలు కూడా వస్తలేవు. గ్యాస్ కి 500 ఫ్రీ అని అన్నాడా? అవి కూడా లేవు, ఎవ్వి లేవు. మొన్న అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పెట్టలే. మరి దానిపైన ఎట్లా? అసెంబ్లీ బిల్లు అంటే ఇక దాని గురించి ఏది చర్చించినా ఒక్క పని అమలు కాలేదు కాదు కూడా. మేము అనుకుంటాం అట్లా. కేసీఆర్ అన్ని పనులు చేసిండు. కేసీఆర్ ఒక్క చేయని పని లేదు. ఆయన ప్రజలు మొత్తం అందరు బతికిండ్రు. మేము పంటలు పండించుకున్నాం, బతికినాము. మాకు నీళ్ళు సౌకర్యమైంది, ప్రతి ఒక్కటి సౌకర్యం చేసిండు. పింఛన్లు ఇస్తానన్నాడు, పింఛన్లు ఇచ్చిండు, రైతు బంద్ వేసిండు, అన్ని చేసిండు. ఇప్పుడు ఆ సమయంలో అంత చేసిన వ్యక్తిని ఎట్లా ఓడా చేసిండ్రు అని అంటే ఇక అందరు జనమే రాష్ట్రం అంతటా కలిసింది. అట్లా ఎట్లా ఓడ చేసిండు అంటే ఆయన మార్పు అంటే మార్పు ఎట్లా 4000 పింఛన్ ఇస్తాడు, మహిళలకు 500 ఇస్తాడు, మీ 18 సంవత్సరాల అమ్మాయికి కూడా పైసలు వస్తాయి అని ఇవన్నీ ఆశలు పెడితే అందరు పోతా పడ్డారు. చదువు అంతా మోసపడ్డా కూడా 10 సంవత్సరాలు నేనే ఉంటాను ఏ ధైర్యంతో అంటే ఇప్పుడు ఆశ అయిపోయింది కదా. మళ్ళా ఏం ఆశలు పెడతాడో ఎలక్షన్ల వరకు. అందుకొరకే ఆయనకు అట్లా గెలుస్తానని ఉన్నది. ఆశలు పెడితే మళ్ళీ మోసపోతారు జనం. జనానికి మోసపోవడానికే చేస్తాడు ఈ పనులన్నీ. ఇప్పుడు మా ఎట్లాగో ఆయనకి ఎలక్షన్ల ముందు 4000 పింఛన్ ఇస్తా అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇల్లు లేదు. మా ఆయన చచ్చిపోయి 4 ఏళ్ళు. 4 ఏళ్ళ మహిళలకు 2500 ప్లస్ ఈ పెన్షన్ కూడా ఇస్తా అని చెప్పి రుద్రాలనే కదా నాన్న. నాకు పింఛన్ లేదేం లేదు. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 4 ఏళ్ళు, నా కొడుకు చచ్చిపోయి 4 ఏళ్ళు. నా కొడుకు మా ఆయన 6 నెలలే. మా కోడలికి ఏం లేదు, నాకేం లేదు. ఇల్లు లేదు, సొంత ఇల్లు. పిల్లల్ని చదువుకొని బతకాలి. 2 పిల్లలు. నా కొడుకు లేడు, మొగడు లేడు నాకు. ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంది? ఇప్పుడు డబుల్ ఇండ్లు ఉన్న వాళ్ళకే చూడతలేరు, పెడతలేరు. ఒక్కొక్కరిని 2 ఇండ్లు ఉన్నా వాళ్ళకి ఇస్తాను. ఇలాంటి ఏం జరగవు, ఇది ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎవరు ఏం చెప్తారు నాన్న? ఇంద్రమ్మ రాజ్యం ఏది, ఏ రాజ్యం ఏది, ఎక్కడ పోతాను రాజ్యం? ఇచ్చటోనికే ఇస్తాను, మరి ఇయ్యనోనికి మొత్తమే లేకుండా పోతాను. ఇప్పుడు మా కోడలికి ఏది, నాకు లేదు. కనీసం పింఛన్ వస్తుంది ఏమో బతుకుదామంటే అప్లై చేసినాం వస్తుంది అని అంటాడు. ఏది ఇంతవరకు రావట్లేదు. మాకు ఇల్లు కూడా లేదు నాన్న, సొంత ఇల్లు కూడా లేదు. లేదు నాన్న, కేసీఆర్కి వేసినాం. మాకు కాంగ్రెస్ మీద ఏనాడు లేదు, కేసీఆర్ మీద ఎప్పుడైనా అటే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేమ్మా? మంచిగా అంటే ఇక అందరూ గంతే. ఇక గట్లనే ఉండే నాన్న. మంచి అంటే మంచి అని చెప్పలేము, చెడు అని చెప్పలేము. ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు నాన్న. ఈ ఫ్రీ బస్సులు వేసిన ఎందుకు? తిరిగిపోతాలని చేసిన ఆడోళ్ళను తిరిగిపోతాలని చేసిన. ఇండ్లలో ఉన్నోళ్ళు బయటికి పోయి మంచిగా రామరామని రాజ్యం వెళ్తారు, అందరు పోతారు. అట్లా మరి ఎక్కడ ఇప్పుడు బయట ఫ్రీ బస్సు రాగానే ఇంకా డబ్బులు కావద్దా మిగతాయి?
కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు చేసిండు. ఏవి ఏవి ఎక్కడ కనిపించినాయి? ఎక్కడ కనిపించినాయి? వాడు కోటేశ్వరుని చేస్తాడు, ఎక్కడ చేస్తాడు? ఎక్కడ ఉంచుతాడు అక్కడనే ఉంచుతాడు, ఉన్నోనికి ఇస్తాడు మళ్ళా. మరి ఎడిపోతాను అన్ని ఎడిపోతాను చెప్పు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు పింఛన్ లేదా, సింతిలు లేదా, మేము ఎట్లా బతకాలి నాన్న? ఎట్లా బతకాలి? మా బతుకుదేరు ఏంది? నాకు ఇప్పుడు నా కొడుకు నాకు కూడా 58 సంవత్సరాలు ఇప్పుడు. మరి ఇంకా నెల ఇంకో ఏడాది 2 నెలలు చేస్తావచ్చు, అంతవరకు చేస్తాం. ఏం పని చేయండి. మీకు 2000 ఉన్న పెంచి 4000 చేస్తా, ప్రతి మహిళలకు 2500 ఇస్తా, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పేసి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఏమైనా వచ్చినా ఆయనకు? నాకు ఏది లేదు. ఏనాడో పెట్టు 5000 ఇచ్చిండు ముసలోడు, 500 ఇచ్చిండు. మన ఇల్లు కొరకంటే 500 ఇచ్చిండు. 3 ఏళ్ళు అయింది ముసలోడు చచ్చిపోయిండు. ఇల్లు లేదు గిల్లు లేదు. ఉత్తగానే నేను ఆ రేకులు వేసుకుని ఆ రేకుల్లో ఉంటాను ఒక్కదాన్ని. ఏ మనవాళ్ళు కాస్తారు, ఏ మనవరాలు కాస్తారు. మనవాళ్ళకి పెళ్ళిళ్ళు కాలే, నా కొడుకు చచ్చిపోయిండు, నా అమ్మఒడు చచ్చిపోయిండు. ఇగో గిన్నె ఉండి బతుకుతాను బిడ్డ, గంతే. నాది ఏం లేదు, పొలం లేదు, గీలం లేదు, ఏం లేదు. నాదే రేకులు ఇల్లు గింత అంతా గంతే. గత ప్రభుత్వం ఎట్లా ఉండే? కేసీఆర్ తెలుసా నీకు? ఆయన పాలన ఎట్లా ఉండే? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే నడిచింది. ఇప్పుడు ఎక్కిన ఆయన వచ్చినప్పటికీ ఏం లేదా, పిచ్చి లేదు, చీరలు లేవు. ఆడబిడ్డలకు ఇచ్చినట్టు ఇచ్చిండు. దసరాకు చీరలు ఆడబిడ్డలకు ఇచ్చినట్టే ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తలేడా? ఇప్పుడు చీరలు ఎక్కడ పడబడి? చీరలు లేవు. ఇంద్రమ్మ చీరలు అని చెప్పేసి ఇస్తుండే. ఇంద్రమ్మ చీరలు లేవు, మట్ల చీరలు లేవు బిడ్డ, ఏ చీరలు లేవు.